హలో ఫ్రెండ్స్, నేను మీ మనీ సార్, లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. మనం ఆల్రెడీ కొన్ని ఎర్రర్స్ మాట్లాడుకుంటున్నాం కదండి. ఈరోజు ఎర్రర్ నెంబర్ 3. అదేంటంటే రిపీట్ అని వచ్చినప్పుడు చాలామంది అగైన్ అని యూస్ చేస్తూ ఉంటారు. రిపీట్ అంటే ఏంటంటే చేసిందే మళ్ళీ చేయటం. అగైన్ అంటే దాని మీనింగ్ కూడా మళ్ళీ మళ్ళీ అని. రైట్, నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాలేదంటారా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మళ్ళీ మా ఇంటికి రావద్దు అన్నాను అనుకోండి, ఈ రావటాన్ని కమ్, దీని పక్కన అగైన్ పెట్టుకోండి, డోంట్ కమ్ అగైన్. రైట్, ఈ విషయం మళ్ళీ నువ్వు డిస్కస్ చేయొద్దు, డోంట్ డిస్కస్ దిస్ టాపిక్ అగైన్. ఇక్కడ వేరే ఓ పక్కన అయితే కనుక అగైన్ అని పెట్టచ్చు. కానీ రిపీట్ అంటేనే మళ్ళీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వేదో డాన్స్ స్టెప్ వేసావండి, మంచి డాన్స్ వేసావు, నాకు అది నచ్చింది, రిపీట్ అన్నాను అన్నమాట. అంటే మళ్ళీ చేయమని అదే డాన్స్. రైట్, ఇప్పుడు నువ్వు ఏదో క్వశ్చన్ అడిగావు, నాకు అది అర్థం కాలేదు, రిపీట్ ద క్వశ్చన్ అంటానమాట. అంటే నువ్వు అదే క్వశ్చన్ మళ్ళీ అడగమని. ఇక మనందరం చేసే తప్పు ఏంటంటే డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్ అగైన్ అంటూ ఉంటానమాట. మళ్ళీ రిపీట్ అన్న తర్వాత అగైన్ రావాల్సిన అవసరం లేదు. రిపీట్ అనే దాన్ని ఇండివిజువల్గా యూస్ చేస్తే అది రైటే, కానీ దాని పక్కన అగైన్ అని పెడితే మాత్రం ఇప్పుడు తప్పు. సో డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్ అని అంటే కరెక్టే. మరి అగైన్ ఎప్పుడు? డోంట్ డూ ఇట్ అగైన్, డోంట్ మేక్ ఇట్ అగైన్. అలా మనకు వర్బ్ యూస్ చేయొచ్చు. డోంట్ రైట్ ఇట్ అగైన్, డోంట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ అగైన్, ఇది ఓకే. కాకపోతే డోంట్ రిపీట్. ద మూమెంట్ వెన్ ద రిపీట్ కమ్స్, యూ నీడ్ టు అవాయిడ్ ద వర్డ్ అగైన్. అది మనం యాడ్ వర్బ్ అంటామండి, దాన్ని మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. రైట్, డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్ అగైన్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. డోంట్ రిపీట్ ఇట్, ఇది కరెక్టే. సో హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. ఇలాంటి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవడం వల్ల నీ లాంగ్వేజ్ కొంచెం పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంది. కొంచెం అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే మన ఓల్డ్ వీడియోస్ రెఫర్ చేస్తే మీకు బోలెని విషయాలు తెలుస్తాయి. ఈ మిస్టేక్ నెంబర్ 3 ఈరోజు మనం చెప్పుకున్నది, రేపు కొత్తది చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన పేజ్ లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ, మనీ సార్, లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్స్ సో మచ్. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ఇంగ్లీష్ బై మనీ సార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.